ఇక రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర వేడుకలను కూటమి సర్కార్ ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో పోలీసులు అణువణువునా నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ రోడ్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. యోగా కార్యక్రమం జరిగే ఆర్కే బీచ్ ప్రాంతంలో ప్రజలకు నిరవధికంగా నెట్వర్క్ డేటా సేవలు అందించేందుకు 20కి పైగా శాశ్వత సెల్ టవర్లను ప్రముఖ టెలికాం సంస్థలు ఏర్పాటు చేశాయి. ఎయిర్టెల్ తో పాటు ఇతర సర్వీస్ ప్రొవైడర్లు కూడా తమ సేవలను బలోపేతం చేసి అధిక కవరేజ్ తో కూడిన హై పవర్ టవర్లను ఏర్పాటు చేశారు. దీనివల్ల కార్యక్రమానికి హాజరయ్యే వేలాది మంది పాల్గొనే వారికి మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు లాఘవంగా అందుబాటులో ఉండనున్నాయి. రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో యోగాంధ్ర వేడుకలను కూటమి సర్కార్ ఘనంగా నిర్వహించబోతోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దీంతో పోలీసులు గట్టి నిఘాను పెంచారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఆర్కే బీచ్ రోడ్లో అదనపు భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ప్రధాన వేదిక ఆర్కే బీచ్ రోడ్లో అయితే అదనపు భద్రతా ఏర్పాట్లు చేసింది కూటమి సర్కార్. ఇక యోగా కార్యక్రమం జరిగే ఆర్కే బీచ్ ప్రాంతంలో ప్రజలకు నిరవధికంగా నెట్వర్క్ డేటా సేవలు అందించేందుకు 20కు పైగా శాశ్వత సెల్ టవర్లను ప్రముఖ టెలికాం సంస్థలు ఏర్పాటు చేయడం విశేషం. ఎయిర్టెల్ తో పాటు ఇతర సర్వీస్ ప్రొవైడర్లు కూడా తమ సేవలను బలోపేతం చేసి అధిక కవరేజ్ తో కూడిన హై పవర్ టవర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. దీనివల్ల కార్యక్రమానికి హాజరయ్యే వేలాది మంది మొబైల్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లయితే చేస్తున్నారు. కూటమి సర్కారు యోగాంధ్ర వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేపు విశాఖలో జరగబోయే కార్యక్రమానికి ప్రధాని హాజరు కాబోతున్నారు. మొత్తంగా ప్రపంచం చూపు ఇప్పుడు విశాఖ వైపు, సాగర తీరం విశాఖ వైపు కనిపించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడు సమీక్షలు కూడా చేశారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత నడుమ ఈ వేడుకలను నిర్వహించబోతోంది కూటమి సర్కార్. ఇక యోగాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అది మన జీవనంలో ఒక భాగం కావాలని కూడా నేతలైతే పిలుపు ఇస్తూ ఉన్నారు. మొత్తంగా విశాఖలో జరిగే వేడుకతో కొన్ని రికార్డులు కూడా రేపు నెలకొల్పబోతున్నారు. మొత్తంగా విశాఖలో జరుగుతున్న యోగా వేడుకలపై ప్రపంచం చూపంతా కూడా ఇప్పుడు అటువైపే ఉంది. దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కనీసం రోజులో ఒక 10 నుంచి 15 నిమిషాలు యోగా చేయటం వల్ల మానసిక పరివర్తనలతో పాటు శారీరకంగా కూడా దృఢంగా ఉంటాము అనేది ఇటు యోగా నిపుణులు, అదేవిధంగా వైద్యులు కూడా చెప్తున్నమాట. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, జీవన విధానంలో స్ట్రెస్ అనేది అందరికీ కామన్ అయిపోయింది. కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి కొంత ఉపశమనం పొందాలి అంటే మన సనాతన ధర్మము, సనాతనంగా ఉన్నటువంటి యోగాను ఇప్పుడు మళ్ళా మనం తెర మీదకు తెచ్చుకోవాలి. మన పూర్వీకులు ప్రసాదించినటువంటి యోగాను మనం ప్రపంచానికి పరిచయం చేశాం. అటువంటి యోగాను మనందరం కూడా అవలంబించాలి అని చెప్పైతే చాలా మంది మేధావులు, సామాజిక కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికోసమే మొత్తంగా కూటమి సర్కార్ వేడుకలకైతే విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. యోగాంధ్ర వేడుకలను నిర్వహించడం ద్వారా అందరి ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ పెట్టాలి, అదేవిధంగా దైనందిన జీవితంలో యోగా వల్ల వచ్చే మార్పులు ఏంటి అనేది ప్రపంచానికి చెప్పే ప్రయత్నం అయితే కూటమి సర్కార్ చేయబోతోంది.